ఇక ఈ రోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో ఈ రోజు మంత్రి జూపల్లి వర్గానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కుర్వ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎంపీ మల్లు రవి వైఖరికి నిరసనగా ఈరోజు పెద్ద ఎత్తున రాస్తా రోకో ధర్నా నిర్వహించి 2 గంటల పాటు ట్రాఫిక్ అంతా కూడా స్తంభింపజేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నెల 2వ తేదీన కొల్లాపూర్ నియోజకవర్గం కేంద్రంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పాల్గొన్నటువంటి బహిరంగ సభలో నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి మాట్లాడుతుండగా జూపల్లి వర్గానికి చెందినటువంటి దండు నరసింహ ఒక చీటీ తీసుకొచ్చి ఎంపీ మల్లు రవికి ఇవ్వడంతో అందులో ప్రసంగాన్ని త్వరగా ముగించాలని చెప్పేసి రాసి ఉండడంతో ఆయన ఆగ్రహంతో ఆ చీటీని దండు నరసింహపై విసిరివేయడంతో పాటు అసభ్యమైన పదజాలంతో దుర్భాషలాడినటువంటి పరిస్థితి కనిపించింది. దాన్ని నిరసనగా ఈరోజు జూపల్లి వర్గానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో పాటు ఇటు కుర్వ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున ఎంపీ మల్లు రవి వైఖరికి నిరసనగా వాళ్ళు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. దీంతో 2 గంటల పాటు కూడా ట్రాఫిక్ అంతా జామ్ కావడంతో పాటు ధర్నా రాస్తారోకో నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా ఎవరైతే బాధితుడు దండు నరసింహ ఉన్నాడో ఆయన మాట్లాడుతూ స్థానికేతరుడైనటువంటి ఖమ్మం నుంచి వలస వచ్చినటువంటి మల్లు రవికి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇవ్వడంతో మేము కష్టపడి అతన్ని గెలిపించామని చెప్పేసి పెద్ద ఎత్తున ఆయనకు మెజారిటీ ఇచ్చామని చెప్పేసి మేము అతన్ని గెలిపించి పెద్ద పొరపాటు చేశామని చెప్పేసి ఆయన అసభ్య పదాలతో మాట్లాడడం ఏంటని చెప్పేసి వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి లేని పక్షంలో ఆయన ఈ ప్రాంతంలో కారులో ఎట్లా తిరుగుతాడో మేము చూస్తామని చెప్పేసి కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికే అయిపోలేదని చెప్పేసి ఎంపీ మల్లు రవి పైన మేము పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేత దండు నరసింహ ఎంపీ మల్లు రవిని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని మైనార్టీ బాలుర గురుకుల పాఠశాలలో అడ్మిషన్లలో అక్రమాలకు పాల్పడ్డారని చెప్పేసి విద్యార్థులతో వెట్టి చాకిరీ చేయించారన్న కథనాలను టీన్యూస్ వరుస కథనాలను ప్రసారం చేయడంతో స్పందించినటువంటి అధికారులు చర్యలు చేపట్టారు. మైనార్టీ గురుకుల రాష్ట్ర కార్యదర్శి షఫీవుల్లా స్పందిస్తూ ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో పిల్లలతో వెట్టి చాకిరీ చేయించారో వాళ్ళ పైన చర్యలు తీసుకుంటున్నట్లు ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మైనార్టీ గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి ప్రిన్సిపాల్ సుంకన్నను సస్పెండ్ చేస్తూ అడ్మిషన్ల విషయంలో చేతివాటం ప్రదర్శించడానికి ప్రయత్నించినటువంటి హాస్టల్ వార్డెన్ దర్వేష్ తో పాటు డాటా ఎంట్రీ ఆపరేటర్ మస్తాన్ను ఇద్దరిని కూడా పూర్తి స్థాయిలో విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసినట్లు నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే మైనార్టీ గురుకుల పాఠశాలలో జరిగినటువంటి అక్రమాలు వెట్టి చాకిరీ విషయాలను టీన్యూస్ ప్రసారం చేయడంతో ముగ్గురిపై వేటు పడిందని చెప్పవచ్చు. దీంతో స్థానికులంతా కూడా అభినందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.